గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 37వ దశకంలో ఉన్నాం. ఇక్కడి నుంచి దశమస్కంధ పరిచ్ఛేదం ప్రారంభం. శ్రీకృష్ణుడి అవతారం, బాల్యం, లీలలు అలా. సాంద్రానందతనో హరే నను పురా దైవాసురే సంగరే త్వత్కృత్తా అపి కర్మశేషవశతో ఏతేన యాతా గతిం తేషాం భూతలజన్మనాం దితి భువాం భారేణ దూరార్దితా భూమిః ప్రాప విరించమాశ్రితపదం దేవైః పురైవాగతైః. పరమానంద స్వరూపుడు అయిన ఓ శ్రీహరి, పూర్వకాలం మందు జరిగిన దేవాసుర సంగ్రామం మందు నీవు అనేక రాక్షసులను సంహరించావు. పరమాత్మ స్వరూపుడవైన నీ చేతిలో చచ్చినను ఇంకను కర్మశేషము మిగిలియున్నందువలన ఆ రాక్షసులు పరమపదము చేరలేదు. అందువల్ల ఆ రాక్షసులు తిరిగి భూమిపై జన్మించి అనేక విధములైన దుర్మార్గములు చేస్తూ ఉన్నారు. అట్టి దుర్మార్గుల యొక్క భారమును భరించలేక భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకొనుటకై అక్కడికి వెళ్ళింది. ఆ సమయమున ఇంద్రాది దేవతలందరూ ఆ బ్రహ్మలోకమందే ఉన్నారు. అప్పుడు భూదేవి బ్రహ్మతో ఇలా అన్నది: హాహా దుర్జన భూరి భారమథితాం పాథో నిధౌ పాతుకాం ఏతాం పాలయ హంత మే వివశతాం సంపృక్ష దేవానిమాన్ ఇత్యాది ప్రచుర ప్రలాప వివశామాలోక్య ధాతామహీం దేవానాం వదనాని వీక్ష్య పరితో దధ్యౌ భవంతం హరే. దుర్జనుల యొక్క భారమును భరింపలేక నేను సముద్రమందు మునిగిపోతున్నానయ్యా, నన్ను రక్షింపుము. నా బాధ ఎట్టిదో ఈ దేవతలను కూడా అడిగి తెలుసుకో. ఈ విధంగా దుఃఖించుచూ బాధపడుతున్న భూదేవిని దేవతలను చూసి బ్రహ్మదేవుడు ఇంకొక మారు తన హృదయంను ధ్యానించాడు. ఊచే చాంబుజభూరమూనయి సురాహ సత్యం ధరిత్యావచః నన్వస్యా భవతాం చ రక్షణ విధౌ దక్షో హి లక్ష్మీపతి సర్వే సర్వపురస్సరా వయమితో గత్వా పయోవారిధిం నత్వా తం స్తుమహే జవాదితి యయుఃసాకం తవాకేతనం. బ్రహ్మదేవుడు దేవతలతో, దేవతలారా, భూదేవి మాటలు యథార్థములు. శ్రీమన్నారాయణుడు మాత్రమే మిమ్ము మరియు భూదేవిని రక్షించును. కావున అందరం శంకరునితో కలిసి క్షీర సముద్రమునకు పోయి అచ్చడనున్న శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి స్తుతి చేయుదుము అని అనగా దేవతలందరూ భూదేవితో కలిసి నీ నివాసమైన వైకుంఠమునకు బయలుదేరారు. తే ముగ్ధా నిలశాలి దుగ్ధ జలధే స్థీరం గతాః సంగతాః యావత్ త్వత్పద చింతనైక మనసస్తావత్ సపాధో జభూః త్వద్వాచం హృదయే నిశమ్య సకలానానందయన్నోచివాన్ ఆఖ్యాతః పరమాత్మనా స్వయమహం వాక్యం తదా కర్ణ్యతాం. స్వామి, దేవతలందరూ భూదేవితో కలిసి క్షీరసముద్ర తీరమునకు చేరారు. ఆ సముద్రం పైనుండి చల్లని మందమారుతమును వీచుచుండెను. అచ్చట దేవతలందరూ కలిసి నీ యొక్క చరణ పద్మములను ధ్యానింపసాగారు. అప్పుడు బ్రహ్మదేవుని మనస్సులోని మాటలు వినిపించాయి. అందువలన బ్రహ్మదేవుడు పరమాత్మ తనకు స్వయంగా వినిపించిన మాటలను దేవతలకు ఈ విధంగా వివరింపసాగాడు. ఏంటయ్యా అంటే: జానే దీనదశామహం దివిషదాం భూమేశ్చ భీమైర్నృపై తక్షేపాయ భవామి యాదవకులే సోహం సమగ్రాత్మనా దేవా వృష్ణికులే భవంతు కలయా దేవాంగనాశావనౌ మత్సేవార్థమితి త్వదీయవచనం పాథోజ భూరుతివాన్. దేవతులారా, దుష్టులైన రాజులచే భూమి బాధలు పడుతున్న విషయమంతయు నేను ఎరుగుదును. అట్టి దుష్టరాజులను సంహరించుటకై నేను నా సంపూర్ణమైన అంశతో యాదవ వంశమును జన్మించదను. కావున దేవతలైన మీరు కూడా మీ అంశలతో యాదవ కులమును జన్మించాలి. దేవతాశ్రీలు కూడా తమ తమ అంశలచే నన్ను సేవించుటకై భూమిపై జన్మించాలి అని నీవన్నట్టు బ్రహ్మదేవుడు దేవతలకు తెలిపాడు.
స్తుత్వా కర్ణరసాయనం తవ వచః సర్వేషు నిర్వాపితస్వాంతేష్వీశ గతేషు తావక కృపా పీయూష తృప్తాత్మసు విఖ్యాతే మధురాపురే కిల భవత్సాన్నిధ్య పుణ్యోత్తరే ధన్యాం దేవకనందనాముదవహత్ రాజా సశూరాత్మజ. చెవులకు మిక్కిలింపు గొల్పెడి నీ మాటలను విన్న దేవతలు సంతృప్తులైనారు. పిమ్మట వారు నీ యొక్క దయామృతము వలన చాలా సంతోషించి తమ తమ లోకములకు తిరిగిపోయారు. ఆ సమయమున శూరసేనుని పుత్రుడైన వసుదేవుడు ప్రసిద్ధి చెందిన మధురాపట్టణమందు దేవకుని పుత్రిక అయిన దేవకీ దేవిని వివాహం ఆడాడు. ఆ పట్టణము రాబో కాలమున నీ సాన్నిధ్యము వలన పరమ పవిత్రమగును. ఉద్వాహావసితౌ తదీయ సహజ కంసోథ సమ్మానయన్ ఏతౌ సూతతయా గతః పథిరథే వ్యోమోత్తయా త్వద్గిరా అస్యాస్త్వామతి దుష్టమష్టమసుతోహం తేతి హంతేరితః సంత్రాసాత్ స తు హంతుమంతికగతాం తన్వీం కృపాణీమధాత్. దేవకి వసుదేవుల వివాహానంతరము దేవకీదేవి సోదరుడైన కంసుడు ఆ వధూవరులను గౌరవించుచు తానే రథమును నడిపిస్తూ వస్తున్నాడు. అప్పుడు మార్గమధ్యమున ఆకాశవాణి మిక్కిలి దుర్మార్గుడవైన నిన్ను నీ సోదరి యొక్క సుతుడు తప్పక సంహరించును అని హెచ్చరించి, అందువలన దుష్టుడైన కంసుడు ప్రాణభయము వలన తన సోదరినే చంపుటకు ఖడ్గం తీశాడు. గృహ్ణానశ్చికురేషు తాం ఖలమతిశౌరేశ్చిరం సాంత్వనైః నో ముంచన్ పునరాత్మజార్పణగిరా ప్రీతోత్సయాతో గృహాం ఆద్యం త్వత్సహజం తథార్పితమపి స్నేహేన నాహన్నసౌ దుష్టాతామపి దేవ పుష్టకరుణా దృష్టా హి ధీరే కదా. మహాదుర్మార్గుడైన కంసుడు తన సోదరి యొక్క జుట్టు పట్టి చంపబోచుండగా వసుదేవుడు అతనిని చాలా అనునయించెను. అయినను అతడు సోదరి జుట్టును విడవలేదు. అప్పుడు వసుదేవుడు తమకు కలిగిన పుత్రులను అతనికి సమర్పించునని వాగ్దానం చేసినందువలన కంసుడు నిర్విచారముగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలమునకు దేవకీదేవికి పుత్రుడు కలిగాడు. తమ తొలి సంతానమును వసుదేవుడు కంసున కర్పింపబోగా అతడు తన సోదరిపై గల ప్రేమతో దయతో ఆ శిశువును చంపక వదిలిపెట్టాడు. పరమేశ్వర, దుర్మార్గుల యొక్క దుష్టబుద్ధి కూడా ఒక్కొక్కప్పుడు దయ కలిగి ఉండును కదా. తావత్వన్మనసైవ నారద ముని ప్రోచేస భోజేశ్వరం యూయం నన్వసురాహ సురాశ్చ యదవో జానాసి కిం న ప్రభో మాయావీ సహరిర్భవద్వధ కృతే భావీ సురప్రార్థనాత్ ఇత్యాకర్ణ్యయదూనదూధునదసౌ శౌరేశ్చ శూర్మూనః. అప్పుడు నీ సంకల్పం వలన ప్రేరేపింపబడిన నారద మహర్షి కంసుని దగ్గరకు పోయి, కంస, మీ వారందరూ రాక్షసాంశ వలన జన్మించారు, యాదవులందరూ దేవతల యొక్క అంశ వలన ఉద్భవించారు, ఈ విషయం ఎరుగవా? దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి మాయావి అయిన శ్రీహరి నిన్ను చంపుటకే యదువంశమును తప్పక జన్మిస్తాడు అన్నాడు. ఆ మాటలు విన్న కంసుడు కోపంతో యాదవులందరినీ బెదిరించుచు వసుదేవుని పుత్రులందరినీ నిర్దాక్షిణ్యంగా చంపివేశాడు. ప్రాప్తే సప్తమ గర్భతా మహిపతౌ త్వత్ప్రేరణాన్మాయయా నీతే మాధవ రోహిణీం త్వమపి భోః సచ్చిత్సుఖైకాత్మజః దేవక్యా జఠరం వివేశిత విభో సంస్తూయమానః సురైః సత్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి. మాధవ, దేవకీదేవి క్రమంగా శేషాంశముననున్న 7వ గర్భమును ధరించినది. అప్పుడు నీ ప్రేరణ వల్ల ఆ గర్భము రోహిణీదేవికి సంక్రమించినది. పిమ్మట సచ్చిదానంద స్వరూపుడవైన నీవును దేవకీదేవి గర్భమును ప్రవేశించావు. అప్పుడు దేవతలు అందరూ నిన్ను ప్రస్తుతించారు. అట్టి కృష్ణ పరమాత్మ, నా యొక్క రోగములన్నిటినీ పోగొట్టి నాకు నీ యందు అనన్యభక్తి కలుగునట్లు చేయుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనూహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.